ఇప్పుడు ఈ నోడ్‌గా ఉంటుండే ఒక పబ్‌లో అన్నావు గదా! సెలక్షన్ ప్రాసెస్ ఏమన్నా ఉంటదా? సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని రూమ్‌కి తీసుకొని రావచ్చా? అక్కడ ఎంజాయ్ చేయొచ్చా? అది ఇక ఆప్షన్స్ ఉంటాయి అక్కడ. ఆప్షన్స్ ఉంటాయి. రెస్టారెంట్‌లో ఆప్షన్స్ ఉన్నప్పుడు అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. అట్లా. సో ఇట్లాంటి దానికి నీ అంటే ఇంకోటి ఏంటి తెలుసా? ఇదేం తప్పు కాదు అక్కడ. అక్కడ పేరెంట్స్ పిల్లల్ని పట్టుకొస్తారు అక్కడికి. ఎందుకు? వాళ్ళంతా బెబ్బెగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి. అవును. వాళ్ళకి అన్ని పేరెంట్సే నేర్పియాలి కాబట్టి అట్లా. సో పేరెంట్స్ నేర్పిస్తారు అక్కడ. పేరెంట్స్ పిల్లల్ని పట్టుకొస్తారు. ఓకే. అట్లా క్లబ్కి ఇట్లా. ఇది నువ్వు యూఎస్ నుంచి వచ్చిందా? ఏ కాదు, ఏమో మస్తు పట్టుకొచ్చిన అది కూడా అనుకుంటా. చాక్లెట్ యూఎస్ నుంచి తెచ్చిండు, ఎక్కడి నుంచి తెచ్చింది ఆయనకే గుర్తులేదు. మనము సంచిలో పట్టుకొచ్చినాం, అది ఏదో మనకేం తెలుస్తుంది అన్న. ఓకే. సో సంచిలో పట్టుకొని వచ్చినావు, అదేదో నీకు తెలియదు. అట్లా. ఓకే. అంటే చాలా మంది యుఎస్లో ఉన్న వాళ్ళ పిల్లలే చాలా ఫాస్ట్గా ఉంటారు అంటారు. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు నువ్వు అన్నావు అక్కడ పిల్లలకి ఏం తెలియదు కాబట్టి పేరెంట్స్ వచ్చి తీసుకుని వస్తారు అక్కడికి, నేర్పిస్తారు. వాళ్ళు అమెరికన్స్ నేర్పిస్తారని. సో ఎవరన్నా పిల్లలు నీ దగ్గరకు వచ్చి ఏదన్నా అంటే చెడుగా బిహేవ్ చేయడం ఇట్లాంటివి ఏమైనా చేసిరా? లేదన్న. ఓకే. అట్లా ఏమి లేదు. ఓకే. అయితే ఇంకోటి యూఎస్లో 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అంట కదా? ఇష్టం ఇంకా వాళ్ళు వదిలేస్తారు ఇంటి నుంచి పేరెంట్స్. సో బయటకు ఎవరైనా కాల్ చేయొచ్చు అక్కడ ఇంకేదన్నా చేయొచ్చు, అంతే కదా. ఓకే. ఆ రెండు పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్న. ఒకటి అలా ఆలోచిస్తే అలా ఉంటుంది, కానీ వాళ్ళు 18 సంవత్సరాల